వెంకటేశ్వర స్వామి గురించిన ఒక అద్భుతం ఎవరికీ తెలియదు. చాలా మంది తిరుపతి వెడతారు కానీ దీన్ని చూడరు. ఇది ఈ భూమండలంపైనే ప్రత్యేకం. అసలు మీ ఊహకు కూడా అందని మహాత్యమిదే. తిరుమలలో కొలువైన క్షేత్రం అనేక వింతలు విశేషాలకు ఆలవాలం. ఆ మాటకొస్తే తిరుమల క్షేత్రంలోని స్వామివారి ఆలయం మీద దర్శనమిచ్చే విమాన వెంకటేశ్వర స్వామిని అసలు చూసిన వారెందరూ? అక్కడి స్వామి శక్తి, ఆ ప్రదేశ వైభవం అసలు మీకు తెలుసా? అందుకే ఇప్పుడు చూపే వివరాలు, విశేషాలు ఒకసారి చూడండి. కోనేటి రాయిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అనంతరం ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి చాలా మంది భక్తులు ఆగి తలెత్తి చూస్తుంటారు. భక్తులు అక్కడ దర్శించుకునేది విమాన వెంకటేశ్వర స్వామిని. శ్రీవారి ఆలయం గోపురం పేరు ఆనంద నిలయం. ఈ బంగారు గోపురం 3 అంతస్తులుగా ఉంటుంది. గోపురం ఎత్తు కలశంతో కలిపి 65 అడుగుల 2 అంగుళాలు. మొదటి అంతస్తులో లతలు, తీగలు, మకర తోరణాలు వంటివి కనిపిస్తాయి. ఇక 3వ అంతస్తులో 20 బొమ్మలు ఉంటాయి. మహాపద్మం, 8 సింహాలు. అయితే గోపురం 2వ అంతస్తులో మకర తోరణాలతో పాటు దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. నరసింహస్వామి, వరాహస్వామి, అనంతుడు, వైకుంఠనాథుడు, ఇంకా అనేక విష్ణు రూపాలు, జయ విజయులు, విశ్వక్సేనుడు, ఇలా మొత్తం 40 దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. గోపురంలో వెండి మకర తోరణంలో వెలిగిపోతున్న స్వామియే విమాన వెంకటేశ్వరుడు. లోపల ఉన్న మూలమూర్తిని పోలి ఉంటారు. దీంతో లోపల ఉన్న వెంకన్న దర్శనం బాగా అవలేదే అని మదనపడే భక్తులకు స్వాంతన ఇచ్చేవాడే ఈ విమాన వెంకటేశ్వర స్వామి. అంతేకాదు, ఈ విమాన వెంకటేశ్వరుడి దర్శనం తిరుపతి యాత్ర ఫలితం ఇస్తుంది అని భక్తుల నమ్మకం. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులో విమాన వెంకటేశ్వరుణ్ణి ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం. ఈ విమాన వెంకటేశ్వరుణ్ణి భక్తులందరూ సులభంగా గుర్తించేందుకు వీలుగా టీటీడీ వారు ఒక వెండి తోరణాన్ని తయారు చేయించి ఈ విగ్రహానికి అతికించారు. కోట్ల మంది ఈ స్వామి మహత్తు తెలిసిన వారు కాబట్టి తరతరాలుగా స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చే ముందు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.